తారాస్థాయికి చేరుకున్నాం ఓటుకు నోటు కేసు. అయితే ఈ ఓటుకు నోటు కేసు మన దగ్గర ఈరోజు 3 రోజులైంది ఇదే విషయాన్ని మనం మాట్లాడుకుంటుంటే. అయితే ఓటుకు నోటు కేసు గురించి ఈ పరిపాలన దిగేంత వరకు 3 సంవత్సరాల వరకు మాట్లాడడం తప్పులేదు. ఎందుకంటే దొంగలు, పట్టపగలు దొరికిన దొంగలు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రులుగా అయ్యారు. వీళ్ళకు ఖచ్చితమైన శిక్ష పడాలనుకుంటూ జురేశలం ముత్తయ్య గారు ఏ విధంగా తపన పడతా ఉన్నాడో, నాకు కూడా శిక్ష పడిన పర్లేదు, వాళ్ళను మాత్రం వదలొద్దు, వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. సిబిఐ కాలు పట్టుకోవడానికి రేవంత్ రెడ్డి పదే ఢిల్లీకి పోతుండు. వీళ్ళు కొత్త డ్రామాలు ఆడుతున్నారు. అధికారంలో ఉండగా అన్ని కేసులు చెరిపేయాలనుకుంటూ వాళ్ళు డ్రామాలు చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టుకు తాజాగా పిటిషన్ దాఖలు చేశారు జురేశలం ముత్తయ్య గారు. మనం 3 సంవత్సరాల వరకు ఇదే పాటను పాడుకున్న తప్పులేదు. నేనేమంటున్నా, పట్టపగలు దొరికిన దొంగలు ఈరోజు ముఖ్యమంత్రిగా సాగుతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. గా విషయాన్ని ఒకసారి చూసుకుందాం. ఓటుకు నోటు కేసులో కీలక తీర్పు. గతంలో ముత్తయ్యను కేసు నుంచి తొలగించిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్ళిన అప్పటి ప్రభుత్వం హైకోర్టును సమర్థిస్తూ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు కేసు నుంచి నా పేరు తొలగించొద్దంటూ ఇటీవలే సుప్రీంకోర్టు సిజేఐకి లేఖ రాసిన జురేశలం ముత్తయ్య, నన్ను అక్రమంగా కేసు నుంచి తొలగించారు, ఓటుకు నోటుకు కేసును నీరుగారుస్తున్నారు ముత్తయ్య మాట్లాడారు. చంద్రబాబు ముద్దయ్యను తేలితే మోడీ ప్రభుత్వం కూలిపోతుంది, సీఎం పదవికి రేవంత్ కూడా అనర్హుడవుతాడు, 2 రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు అవుతాయి, 2 చోట్ల రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వస్తుంది, మధ్యంతర ఎన్నికలు వస్తాయి, అందుకే మోడీ చంద్రబాబు కలిసి మేనేజ్ చేసిన సిజేఐతో తీర్పు ఇప్పించారు, నా వాదనలు వినకుండానే నన్ను కేసులోంచి తొలగించారు, ఓటుకు నోటు కేసు A4 నిందితుడు ముత్తయ్య సంచలన ఆరోపణలు, ఓటుకు నోటు కేసును ఏసీబీ నుంచి తప్పించండి, అది ఏసీబీ పరిధిలోకి రాదు, సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్, నన్ను కావాలనే ఇరికించారని సండ్రా పిటిషన్, 2 పిటిషన్లను కోర్టు 14కు వాయిదా. చూశారు కదా. ఇక ఏం చేసిండు, డీజీపీగా శివధర్ రెడ్డిని నియామకం చేసిండు రేవంత్ రెడ్డి. ఇక ఈ ఓటుకు నోటు కేసులో మంచి యూటర్నే తిప్పిండు. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే, ఓటుకు నోటు కేసులో ఈ 2 దొంగల్ని కేంద్రం రక్షిస్తూ ఉంది, నరేంద్ర మోడీ రక్షిస్తూ ఉన్నాడు. అయితే ఈ A4 ముద్దయ్య అయిన జురేశలం ముత్తయ్య ఆయన సరెండర్ అయితే ఎక్కడ వీళ్ళిద్దరి పేరు చెప్పేస్తారన్న భయంతో సుప్రీంకోర్టుకి సపరేట్ పిటిషన్ దాఖలు వేసి ఈ యొక్క జురేశలం ముత్తయ్య పేరుని కొట్టి వేసేస్తే ఆ ఓటుకు నోటు కేసుకు సంబంధం లేకుండా ఉంటాడు. అయితే అతనికి విచారణ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లా ఉంటే వాళ్ళ పేర్లు కూడా కొట్టేయవచ్చు, వాళ్ళకు ఓటు నోటు కేసే ఉండదు అనుకుంటూ మంచి ప్లాన్ వేసారు. ఇది తెలుసుకున్న జురేశలం ముత్తయ్య, లేదు నేను కూడా నిందితుడినే, నన్ను మళ్ళీ విచారణ చేయండి, ఎవడు ఎట్లా దొంగతనం చేసిండు, ఎవడు ఎన్ని 50 లక్షలు ఇచ్చిండు, ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100 కోట్లు ఎట్లా ఇచ్చిర్రో నన్ను ఒక్కసారి విచారణ జరిపించండి, వీళ్ళిద్దరికి శిక్ష పడాలి, వీళ్ళిద్దరు దొంగలు, మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి, వీళ్లకు చిప్పకూడు తప్పదు, 2 రాష్ట్రాలను పరిపాలించాల్సి వస్తుంది, మధ్యంతర ఎన్నికలు వస్తాయి అనుకుంటూ జురేశలం ముత్తయ్య గారు సంచలనంగా కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నారు. మీరే చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండాలా, ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉండాలా? నాకు చెప్తే మాత్రం ఒక దొంగను తీసుకెళ్లి రాజకీయాన్ని అప్పచెప్తే రాష్ట్రం మొత్తం దోచుకొని తింటున్నాడు. మీరంతా చూస్తూ ఉన్నారు. దొంగ అని నేను నిందమోపుడు కాదు, ఇది కోర్టులో నిందమోపింది, దొంగ అని కూడా చిప్పకూడు కూడా వినిపించింది. దొంగ అనుకుంటే దొరనాలా? అంతేనే కాదు మిత్రులారా, అది జురేశలం ముత్తయ్య బాధ. అది నన్ను శిక్షించినా పర్వాలేదు, నన్ను మరోసారి విచారణ చేయండి, కానీ వాళ్ళకు శిక్ష పడాలి. ఆ 2 ముఖ్యమంత్రులకు శిక్ష పడాలి, ప్రధాన దొంగలు వాళ్ళే అనుకుంటూ జురేశలం ముత్తయ్య మళ్ళీ కోర్టుని ఆశ్రయించి పిటిషన్ దాఖలు వేశాడు, నన్ను మళ్ళీ చేయండి అనుకుంటూ. చూశారు కదా. ఈ ఓటుకు నోటు కేసుల ఇది కనుక వస్తే చాలామంది ప్రజలు మొక్కుకుంటున్నారు, భగవంతుడా ఓటుకు నోటు కేసులో వీళ్ళిద్దరు ఇరకాలని మొక్కుకుంటున్నారు. అదేవిధంగా జరిగితే మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయం, పక్క రావడం ఖాయం అనేది ఇక్కడ మనకు అవపడతా ఉంది.